వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. ప్రస్తుతం మనం విశాఖలోని టౌన్ కొత్త రోడ్లో ఉన్న శ్రీ జగన్నాథ స్వామి ఆలయంలో ఉన్నాము. సో ఇక్కడ పూరిలో జరిగే కైంకర్యాలు ఏ విధంగా జరుగుతాయో ఆ విధంగానే ఇక్కడ కూడా స్వామివారి కళ్యాణోత్సవం, రథోత్సవం నిర్వహించేందుకు ఆలయం అయితే ముస్తాబైంది. ప్రస్తుతం మనతో పాటు ఆలయ ఈవో టి రాజగోపాల్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో ఉత్సవాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాలను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఏ విధంగా జరుగుతున్నాయి సార్ ఏర్పాట్లు? మనకి జూన్ 27వ తారీఖు అంటే రేపు తొలి రథయాత్ర కార్యక్రమం ఉంటుంది. ఈరోజు సాయంత్రం 26 సాయంత్రం స్వామి సుభద్రాదేవి శాంతి కళ్యాణం నిర్వహిస్తాము. రేపు రథయాత్ర సాయంత్రం 5 గంటల 10 నిమిషాలకి రథం టౌన్ కొత్త రోడ్ నుంచి బయలుదేరి టర్నర్ షౌల్ట్రీ వరకు వెళ్తుందండి. స్వామివారిని తీసుకువెళ్ళడం జరుగుతుంది. మన దక్షిణ శాసన నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారిచే రథం ప్రారంభించబడుతుంది. ఎన్ని గంటలకు సార్? సాయంత్రం 5 గంటల 10 నిమిషాలకండి. సో సుమారు రథం బయలుదేరేటప్పుడు 3000 నుంచి 4000 మంది జనాభా భక్తులు వస్తారు. ఒకవేళ రథం మీద దర్శనం చేసుకున్నట్టయితే పునర్జన్మ ఉండదు అని భక్తులకి గట్టి నమ్మకం. అందువల్ల నలుమూలల నుంచి కూడా భక్తులు రావడం జరుగుతుందండి. ఏ విధంగా ఇప్పటి వరకు జరిగిన ఏర్పాట్లు కానివ్వండి, ఇటువంటి ఏర్పాట్లు అనేవి ఇక్కడ మనకి ఆలయం టౌన్ కొత్త రోడ్లో ఉన్న ఆలయం దగ్గర కళ్యాణం ఒకటి జరుగుతుందండి. స్వామికి మెయిన్గా టర్నర్ షౌల్ట్రీ కళ్యాణ మండపంలో దశావతారాల్లో అలంకరిస్తాము మనము. అక్కడ సుమారు 10 రోజులు కలిపి 2 నుంచి 2.5 లక్షల మంది భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. అక్కడ మనకి వివిధ క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వర్షాలు పడినా ఇబ్బంది కలగకుండా టర్నర్ షౌల్ట్రీ ప్రాంగణం మొత్తం మనం వాటర్ ప్రూఫ్ షెడ్స్తో కవర్ చేయడం జరిగింది. అలాగే మన జీవీఎంసీ వారు, రెవెన్యూ వారు, పోలీస్ వారు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారు. ఫైర్ డిపార్ట్మెంట్ వారు కూడా వారి సహాయ సహకారాలు అందిస్తారు. మనకి చిన్నపిల్లలకి వేడి పాలు అను బిస్కెట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే దర్శనం కొంచెం ఒక 1-2 అవర్స్ పడుతుంది కాబట్టి స్వామి దర్శనం అవ్వడానికి క్యూ లైన్లో వేచి ఉన్న పిల్లలందరికీ కూడా, అలాగే వృద్ధులకి, దివ్యాంగులకి కూడా మనం సెపరేట్ దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. విఐపీలకంటూ ప్రత్యేకమైన స్లాట్స్ ఏమైనా బుక్ చేయడం జరిగింది అంటే రద్దీ దృష్ట్యా? మోస్ట్లీ ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మనం ఒక స్లాట్ ఇవ్వడం జరిగింది. అలాగా మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఒక స్లాట్ ఇవ్వడం జరిగింది. సో పోలీస్ వారికి కూడా మనం ముందుగానే ఇన్ఫామ్ చేస్తాము. విఐపీలు ఎవరైనా వస్తున్నా సరే ప్రోటోకాల్ దర్శనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. సో ఇప్పుడు ఈ 10 రోజుల పాటు అంటే రేపు జరిగే తొలి రథయాత్ర నుంచి 7వ తారీఖున జరిగే చివరి రథయాత్ర వరకు దాదాపు ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది? ఏ విధంగా ఉండనుంది? మనకి 10 రోజుల పాటు సుమారు 2.5 లక్షల మంది భక్తులు అయితే డెఫినెట్గా వస్తారండి. కొన్ని అవతారాలు అంటే నరసింహ అవతారం రోజు కానీ, శనివారం రోజు కానీ అలాగా కొన్ని స్పెషల్ డేస్ ఉన్నాయి, పర్వదినాలు ఉన్నాయి. ఏకాదశి, తొలి ఏకాదశి 6వ తారీఖు కానీ ఇలాంటి పర్వదినాల్లో ఇంకా ఎక్కువ 40,000 నుంచి 50,000 మంది ఒకరోజే వచ్చే అవకాశం ఉంది. దానికి తగిన ఏర్పాట్లు కూడా మనం చేయడం జరుగుతుందండి. సో ఇది అంటే ఇక్కడ పరిస్థితి చూసుకోవచ్చు. ఓవరాల్గా ఒరిస్సాలోని పూరి జగన్నాథ స్వామికి ఏ విధంగా అయితే నిర్వహిస్తారో అదేవిధంగా ఇక్కడ ఈరోజు స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా సాయంత్రం నిర్వహించనున్నారు. అదేవిధంగా రేపు తొలి రథయాత్ర మొదలుకొని దాదాపు 10 అవతారాలు, స్వామివారి అవతారాలు, దశావతారాలను ప్రత్యేకంగా సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. అదేవిధంగా జూలై 7వ తేదీన చివరి రథయాత్ర, ఆ రోజుతో ఉత్సవాలు ముగింపు పలకనున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 5 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని, సో ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దేవస్థానం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు సకల ఏర్పాట్లు భక్తులకు కల్పించినట్లుగా ఈవో రాజగోపాల్ రెడ్డి మనతో పాటు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాఘవతో శ్రీనివాస్, విశ్వభారత్ టీవీ, విశాఖ టౌన్ కొత్త రోడ్ నుంచి.